అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇక మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు అంటే, ఇందిరమ్మ ఇల్లు అత్యంత పారదర్శకంగానే ఇస్తున్నాం, ఎటువంటి అవినీతి లేకుండా ఇస్తున్నాం అని చెప్పి ఓ పెద్ద గొప్పలు చెప్పుకుంటారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటారు. కానీ ఇది చేసేది ఏంటిది? ఇగో లంచాల పాలన. ఇక్కడ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 50,000 డిమాండ్ చేసిండట. నన్ను ఎట్లా 50,000 డిమాండ్ చేస్తావు, నాకు ఇప్పుడు ముగ్గు పోయమన్నావు, నా ఇల్లును తీసేసినావు, ఇగో 50,000 రూపాయలు లంచం అని చెప్పి పైసలు పట్టుకొని ఎంబడి పడి పాత చెప్పు అందుకొని తంతా అంటాంది కార్యదర్శిని. ఇక ఇంతటికంటే ఇజ్జత్ ఏమన్నా ఉంటుందా తెలంగాణలో? ఈ ఇజ్జత్ సరిపోదా? ఇక ఇది ప్రజాపాలన లంచాల పాలన అర్థమవుతుంది. ఇందిరమ్మ ఇల్లు అత్యంత పారదర్శకంగా ఇస్తున్నాం, మేము లంచాలు తాగలేదు, ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, ఇలా ఎవరికి ప్రమేయం ఉండదు అని చెప్పి ఓ పెద్ద గొప్పలు చెప్పుడు ఒక పక్కనేమో లంచాలకు మరిగేమో కార్యదర్శులు పైసలు తీసుకుంటున్నారు. ఇది ఎట్లా? ఇది చూడరు, ఒకసారి చూడురి. నిజంగా ఈ అవ్వ చాలా ధైర్యం చేసింది. ఇలాంటి ధైర్యం చేసిన వాళ్ళు అందరు ఇట్లనే ఉండాలా. లంచం అడిగితే ఎదురు తిరిగి పాత చెప్పు అనుకొని కొట్టాలి అధికారిని డైరెక్ట్గా. ఏం కాదు, నన్ను లంచం అడిగిండు చెప్పుతో కొట్టినా అని చెప్పు డైరెక్ట్. కేసులు అయితే కానీ ఏం కాదు. చూడు, ఒకసారి వీడియో చూడండి. చెప్పనుకొని వింటున్నా గడువుతుందో నాకు ఇప్పుడు నువ్వు ఎట్లా అడిగినావు నన్ను? నువ్వు ఎట్లా అడిగినావు పైసలు? నువ్వు ఎట్లా అడిగినావు నన్ను? మా ఇల్లు లేదు చూసి నెల రోజులే మా ఆయన ఉంటాడు నాకు ఎంత బాధ ఉంది అక్కడ. చూసినావా? నెల రోజుల నుంచి కోస ఉంచుకుంటా అన్నట. ఇందిరమ్మ ఇల్లుకు ఫస్ట్ 30,000 లంచం తీసుకున్నాడట, మళ్ళీ 50,000 అడిగిండట. 50,000 ఇస్తేనే నీకు నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి నెల రోజుల నుంచి కోస ఉంచుకుంటా అన్నట. ఇక మరి గోసపడ్డ మహిళ ఏం చేసింది చూడిగో, ఎంబడి పడి 50,000 రూపాయలు అటుకొచ్చి, నువ్వు నన్ను ఎట్లా లంచం అడుగుతావు, ఇగో తీసుకో పట్టు, నేను పాత చెప్పు అనుకొని కొడతా అని చెప్పి డైరెక్ట్గా ఇగో బాగా జాగ్రత్తగా చూపెడుతున్నది. ఇది ఇక్కడ ఇజ్జతేనా? ఒక కార్యదర్శికి ఇంతకంటే ఇజ్జత్ ఉంటుందా? ఒక్కసారి చెప్పండి ప్రజలారా, కార్యదర్శి చేసింది ఇది నిజం, ఇది కరెక్టేనా? ఇందిరమ్మ ఇల్లు కోసం 80,000 లంచం అడితే 30,000 ఇచ్చిందట, ఇంకా 50,000 ఇచ్చేదాకా నెల రోజులు కోసం ఉంచుకొని ఒకటి ఎత్తున్నాడట. నువ్వు ఎట్లా అడుగుతావు లంచం అని చెప్పి ఎంబడే పడుతుంది. పైసలు పట్టుకుని తీసుకో, లంచం తీసుకో. మా ఆయన లేని చూసి నువ్వు లంచం ఎట్లా అడుగుతావు? తీసుకో, నేను పాత చెప్పు అనుకొని కొడతా అంటుంది. ఎస్, తప్పకుండా కొట్టాలి. లంచం అడిగిన ప్రతి ఒక్కరిని పాత చెప్పు కాదు, ఎక్కడన్నా గొడ్డుతోలుతో చేసిన చెప్పులు ఉంటాయి కదా, దాంతో కొట్టుర్రి. మిమ్మల్ని ఎవడన్నా లంచం అడిగితే అధికారులు ఎస్ ఏం కాదు, కొట్టుర్రి, దంచుర్రి. ఎందుకు కొట్టినావు అమ్మని పోలీసు వాళ్ళు ఇట్లా అడిగితే నన్ను లంచం అడిగిండు అని చెప్పి డైరెక్ట్గా చెప్పుర్రి. కేసులు అయితే ఏం కాదు, వాళ్ళు పట్టుకపోయి జైల్లో కూడా ఏం పెట్టరు, వాళ్ళతో కూడా కాదు. గింతడు అన్యాయం ఉంటుందా? చూడు, తప్పించుకొని పోతాడు. ఇక తీసుకో లంచం, ఇక తీసుకో అని చెప్పి పడుకోపోతుంది, లంచం ఎంబడే పడుతుంది. ఈసొంటి అవ్వకు నిజంగా దండం పెట్టాలి, నిజంగా దండం పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళు గిట్లా తెగిస్తేనే ఇగో ఈసొంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. తెగియాలి, మీరు తెగించి డైరెక్ట్గా మీరు ఈ రకంగా చేస్తే మీకు న్యాయం జరుగుతుంది ప్రజలారా.
ఎవ్వ తెగించి డైరెక్ట్ ఇగో ఎంబడే పడుతుంది, తీసుకో కొంచెం తీసుకో ఇక అని చెప్పి ఎంబడే పడుతుంది. ఏమనుకున్నావు, పాత చెప్పు వాడు తంతా నిన్ను అని అంటుంది. ఇక ఇంతకంటే ఇజ్జత్ అద్దిగా నేను చెప్పినా కూడా అది పెద్ద ఏదో అయిపోతుంది. కానీ ఇక ఈ ప్లేస్లో ఈ కార్యస్ బతుకున్నాడు, కానీ ఇంకోటి అయితే బతకపో ఇక కథమే, ఇక అది అయిపోయేది. ఒడిసెర సుమతి అనే శాస్త్రం ఉంటాయి కదా, అటే. నిజంగా ఇది మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ప్రభుత్వ అధికారులలో నిజంగా లంచగొండి వ్యవస్థ పెరిగిపోయింది. ప్రభుత్వం చెప్పిన దానికి అధికారులు చేసిన దానికి ఎటువంటి పొంతన లేదు. కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినా లంచాలే, అధికారులను అడ్డం పెట్టినా లంచాలే, ఇవన్నిటికి లంచాలు లేని మనకు కంచంలో ముద్ద దిగది. ఇక లాస్ట్కు ఆమె ఇంత పిషప్ పోతుంది, ఆ పిషప్ను కూడా పట్టుకుపోయి అమ్ముకొని లంచం తీసుకో, ఇక పైసలు తెచ్చుకో, ఇందులో మిల్లి ఇక. లేకపోతే ఆ పిషప్ పోతే ఆ పిషప్ అన్నది ఆగి ఇక చల్లబడుతుంది నీ కళ్ళు. ఏం మనుషులు ఈ లంచానికి కూడా గింత అధ్వానం చేసుకుంటాడా? ఇందిరా మిల్లి వేయడానికి 80,000 రూపాయలు లంచం వాడికి గింత అధ్వానం చేసుకున్నాడు కార్యదర్శి. శుద్ధ పూస లెక్క మాట్లాడతారు మొత్తమే. ఈ ప్రభుత్వ అధికారులు అయితే శుద్ధ పూస లెక్కన మాట్లాడతారు. దొరుకుతారేమో దొంగ, దొరకకపోతే దొర, గంతే. దొరకనంతసేపు ఈ ప్రభుత్వ అధికారులు దొరలే. ఒక్కసారి దొరికిర్రు అనుకో ఇక కథమే, దొంగలే. చెప్తున్నా కదా, దొరుకుతా మాత్రం వేరే ఉంటుంది. ఇక గిట్లు ఉంటుంది బడిత పూజ చల్లబడ్డదా ఇక ఇందిరా మిల్లి ఇక